మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ అలా అనకండి. నేను అనడం కాదు, తన కండిషన్ అలా ఉంది. ఇంకా ఎన్ని గంటలు బతుకుతుందో, ఎన్ని నిమిషాలు బతుకుతుందో కూడా తెలీదు. డాక్టర్, సోమేశ్వరరావు గారి ట్రస్ట్ నుంచి ఫోన్ వచ్చింది, లైన్లో ఉన్నారు. హలో, చెప్పండి సార్, నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను. నేను సోమేశ్వరరావు గారి మేనేజర్ రాధాకృష్ణ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ముందు ఆ పాపకి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ఏర్పాటు చేయండి. ఎంత డబ్బు కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను. పాపకు మాత్రం ఏం కాకూడదు. అవసరం అయితే స్పెషలిస్ట్ డాక్టర్ అయినా పిలిపించండి. అలాగే సార్, అలాగే. డాక్టర్, ఇమీడియట్లీ ఆ ఇంజెక్షన్ అరేంజ్ చేయండి. అలాగే డాక్టర్. గూడేడిసిన రెక్కకు తోడే పైవాడే, మిన్నే జారిన చుక్కకు నీడై ఉంటాడే. ఆట పాటల్లో నా జోడీ పైవాడే, అలసి సొలసే వేళ అమ్మై ఉంటాడే. కలలే తడిసే వేళ కొడుకే పడతాడే. ఉల్లల్లాయి జోలాలి వీడే, ఆరేరారో ఆరేరారో. అడుగే పడకారోవే తడబడుతూ ఉంటే, అన్నీ తానై నిన్నే కాస్తూ ఉంటాడే. ఆరేరారో ఆరేరారో. డాక్టర్, స్వీటీకి ఎలా ఉంది? ఎలా ఉంది డాక్టర్? షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇంజెక్షన్ ఇవ్వడంతో మళ్ళీ తన ప్రాణాలు నిలబెట్టాం. ఆల్మోస్ట్ చావంచుల దాకా వెళ్ళొచ్చింది. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు ఇప్పుడు తనని చూడొచ్చా డాక్టర్? వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. స్వీటీ, 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 స్వీటీ. అక్క, ఊరుకో అక్క, ఊరుకో. అక్క, మేడం, పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి. స్వీటీ, అక్క, స్వీటీ అక్క, నీకు ఇప్పుడు ఏమీ లేదు. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సార్,
సారీ సార్. ఏంటి సార్? సారీ సార్. మీ సారీ వల్ల ఓడిపోయిన కేసు గెలవగలమా? పోయిన మా నాన్నగారి పరువు తిరిగి తీసుకురాగలమా? మేమేం మీ సారీ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈ కేసు గెలుస్తామని ఎక్స్పెక్ట్ చేశాం. లాలో ఉన్న లూప్ హోల్స్ అన్నీ నాకు తెలుసు. తీర్పు మనం అనుకున్నట్టుగానే వచ్చేలా చేస్తానని ఏదేదో చెప్పారు. కానీ కోర్టులో ఆ ఝాన్సీ ముందు నిలబడలేకపోయారు. తను ఇంతలా స్టడీ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీ బిజినెస్ పుట్టు పూర్వోత్తరాలు కూడా ఎలుక తోవేసినట్టు తోవేసింది. అదే మీరు లైట్ గా తీసుకున్నారు. కానీ తను అదే లైఫ్ అన్నట్టుగా వాదించింది, గెలిచింది. ఇన్నాళ్ల నుంచి మా ఫ్యామిలీకి అడ్వైజర్గా ఉంటున్నారు. మా నాన్న నమ్మకంతో మిమ్మల్ని పిలిపించినందుకైనా మీరు న్యాయం చేయలేకపోయారు. అతన్ని తిట్టడం వల్ల ఏం లాభం? అతనికి మీ మీదున్న గౌరవం పోవడం తప్పితే. మనకెదురుగా ఉన్న శత్రువుని బట్టి మన దగ్గర ఆయుధం ఉండాలి. నేనే కేసు టేకప్ చేసి గెలుస్తానన్నాను, కానీ నన్ను నమ్మలేదు. మన దగ్గర అర్హత ఉన్నా దాన్ని ఎదుటి వాళ్ళు గుర్తించకపోతే, ముఖ్యంగా మన నాన్న అన్నయ్యే గుర్తించకపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? ఆయన వల్ల నాన్న పరువు పోయిందని ఆయన మీద కోప్పడుతున్నావు. కానీ అసలు నాన్న పరువు పోయింది నీ వల్ల. నీ కడుపున పుట్టిన నీ పెద్ద కొడుకు రాకేష్ వల్ల పోయింది మన నాన్న పరువు. ఎంతో మంది పేద పిల్లలకి నాన్న ట్రస్ట్ ద్వారా ఎంతో డబ్బు సహాయం చేశారు. అలాంటి నాన్న ఈరోజు ఒక మెట్టు దిగి డాక్టర్కి ఫోన్ చేసి మరి ఆ స్వీటీకి ఇంజెక్షన్ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు 10 మందికి సహాయం చేసే నాన్న ఈరోజు ఒకరిని సాయం అడగడానికి కారణమెవరు? ఏంటి నేనే కారణమైనట్టు మాట్లాడుతున్నావు? ఆ పాప నీ వారసురాలే కదా అన్నయ్య. తన వల్లే కదా ఈరోజు నాన్న బోనెక్కింది. తన వల్లే కదా జడ్జి ముందు చేతులు జోడించి తల దించుకుంది. వారసుడు అనేవాడు ఇంటి పేరు తండ్రి పేరు నిలబెట్టేవాడిలా ఉండాలి గాని పరువు ప్రతిష్టల్ని పాతాళానికి తొక్కేలా ఉండకూడదు. నాన్న ఈ విషయం అర్థం చేసుకోక అర్హత లేని వాళ్లనే వారసుడు అని చెప్పుకుంటున్నారు. మృణాళిని! అవునన్నయ్య, ఎందుకంత కోపం? ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పే ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అంతే.